హాయ్ అండి. సంజన గారిని గెట్ అవుట్ అన్నట్టుగానే డోర్స్ ఓపెన్ చేసి, నీకు ఇష్టం లేకపోతే, నీకంత చూడలేకపోతే, నీకంత ఇన్కన్వీనియంట్గా ఉంటే వెళ్ళిపోవచ్చు అని గేట్స్ ఓపెన్ చేసేసారు కదా. మరి సంజన గారిదే తప్పుందా? రీతూ డెమోంది అసలు తప్పే లేదా? దాని గురించి మాట్లాడుకుందాం. అసలు సంజన గారు ఆ మాట ఎందుకు అన్నారు? ఇన్ని రోజులు అంటే ఇన్ని వారాలు ఊరుకొని ఈ వారంలోనే ఎందుకు తీసుకొచ్చారు? దాంట్లో ఉద్దేశం ఏంటి? నాకు అనిపించింది నేను చెప్దాం అనుకుంటున్నాను. మరి నేను చెప్పేది మీరు వినాలనుకుంటున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే హై బటన్ కూడా క్లిక్ చేయండి. మీరు అనుకోవచ్చు దీనికి వచ్చి తొక్కలో వ్యూస్కి ఇది చెప్పేదానికి సబ్స్క్రైబ్ చేయాలా అని చెప్పి. నిజమేనండి, నాకు చాలా వ్యూస్ తక్కువ వస్తాయి. కానీ మీరందరూ సపోర్ట్ ఉంటేనే కదా కొంచెం ముందుకు వెళ్ళేది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అంతే, లైక్ చేయాలండి తప్పకుండా. చూసినందుకు ముందుగా లైక్ చేసేసి వీడియో మొత్తం చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలామంది ఏంటంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, ఈవిడ ఏం చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజమే, కానీ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా ముందుకు వెళ్ళేది. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మెయిన్ సంజన గారికి ఈ వీకే ఎందుకు ఆవిడ ఇలా మాట్లాడారు అంటే నాకు ఎందుకో అనిపించింది. మొన్న ఫ్యామిలీ వీక్ అయింది కదా, ఫ్యామిలీ వీక్ అయినప్పుడు రీతు వాళ్ళ ఎవరు వస్తారు, వాళ్ళ బ్రదర్ వస్తారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు ఏంటంటే, రీతు నీకు పైన ఉన్న నెగిటివ్ అంతా పోయింది అని చెప్పి, నీకున్న నెగిటివిటీ అంతా బయట ఉన్నదంతా పోయిందని చెప్పారు. చెప్పినప్పుడు సంజన గారు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బిగ్ బాస్కి ఆవిడ కూడా ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, నేను నా నెగిటివిటీ పోగొట్టుకోవడానికే నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పాను అంటారు. గుర్తుందో మీకు లేదో ఒకసారి గుర్తెచ్చుకోండి అంటారు. ఇప్పుడు సంజన గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ ఎటువంటివి మాట్లాడరు. ఓకేనా. రీతు వాళ్ళలో వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడతారు. మాట్లాడిన సంజన గారికి ఎక్కడో కొంచెం అనిపించిందేమో ఈవిడ నెగిటివిటీ పోయిందో, కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేద్దామని చెప్పేసి. నాకెందుకో అలా అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ నేను అన్న దాంట్లో ఏమైనా పాయింట్ ఉంటే ఇక్కడ ఒక లైక్ వేసి ఒక కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే రీతు వాళ్ళ ఫ్యామిలీ వీక్లో వాళ్ళు వచ్చి నీ నెగిటివిటీ పోయింది అన్న వీక్లోనే సంజన గారు ఈ మాట ఎందుకు అన్నారు అన్నది నాకు క్వశ్చన్ మార్క్. నాకు ఎందుకో అనిపించింది ఆవిడని కొంచెం నెగిటివ్ చేద్దామా అని చెప్పేసి. ఇది ఒక యాంగిల్, రీతు గారు ఫేవర్ కానీ. మరి సంజన గారు అన్న మాటలో ఏమైనా నిజం ఉన్నదా ఏమో. ఎందుకంటే అక్కడ ప్రోమోలో చూపించారు కదా, ఏం చూపించారు, హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరిని అడుగుతుంటే ఎవరు కళ్యాణుడేమో అందరూ ఎవరు అడిగినా సరే వాళ్ళందరూ లేదు మాకేమీ ఇన్కన్వీనియంట్ లేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఒక సంజన గారికి ఎందుకు అనిపించింది అంటే, సంజన గారు ఏమైనా చూడలేని చూసారా, ఆవిడ చెప్పలేక ఈ విధంగా చెప్తున్నారా? అలాగనుకోవడానికి కూడా వీలవుతుందా? ఎందుకంటే బిగ్ బాస్లో 90 కెమెరాస్ దాకా ఉంటాయి. వాళ్ళన్నీ చెక్ చేసి చూస్తారు కదా. చూసిన తర్వాత కూడా నాగార్జున సార్ ఇంత గట్టిగా అన్నారంటే వాళ్ళకి ఏమీ ప్రూఫ్స్ దొరుకుండవు కదా. అది కూడా అనిపిస్తున్నది ఒక పాయింట్. తర్వాత సంజన గారికి ఒక విధంగా ఈ విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆ విధంగా దగ్గర కూర్చోవడం కానీ, తర్వాత మనం చూసాం దుప్పటి కప్పుకొని ఉండడం, అది చూపించారు దాంట్లో మన లైవ్లోనే దాంట్లోని. తర్వాత ఇవి కొంతమందికి నచ్చవు. అందుకనే ఏంటంటే సంజన గారు ముందుగా తనూజ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకున్నారు. వీళ్ళకిద్దరికి మధ్యన ఏ రిలేషన్ ఉన్నది అంటే, తనూజ గారు అంటే ఫ్రెండ్సే, లవ్ ఏమీ లేదు, నార్మల్గానే ఉంటున్నారని తనూజ గారు చెప్పారు. అది వినిన తరువాత మరి ఈవిడ ఎందుకు ఈ మాట మాట్లాడారో, లేకపోతే ఏమైనా ఉందంటే వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకున్నారో, ఈవిడ మనసులో ఏమిటి మల్టిపుల్ ఆలోచనలు ఉన్నాయనేది మనకు తెలియదు. కానీ ఈవిడ నాగార్జున సార్ బయటికి వెళతావా అని అన్నప్పుడు ధైర్యం చేసి నేను వెళ్ళిపోతాను అన్నారట. నిజంగా నేను వెళ్ళిపోతాను నిజంగానే అన్నారు. ఎందుకు అన్నారు? అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడలోని. నేను తప్పు చేయలేదు, అటువంటిప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి సారీ కూడా చెప్పలేదు ఆవిడ. వెళ్ళిపోతామంటే నేను వెళ్ళిపోతాను అన్నారట. వెళ్ళిపోతారు అన్నప్పుడు హౌస్ మేట్స్ అందరినీ ఆవిడని బతిమలాడి ఉంచారట. అప్పుడు ఆవిడ ఉన్నారు, లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నారట. ఆవిడకి తెలుసు ఎలాగానే ఈ రోజు ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ నేను వెళ్ళిపోయేదాన్ని, అదే ఈ వీకే వెళ్ళిపోదామని చెప్పి అనుకుని డిసైడ్ అయిపోయి ఉంటారు. లేకపోతే నేను చెప్పింది తప్పు కాదన్నప్పుడు నేను ఎందుకు తలబొగ్గాలని చెప్తాను. అది నిజమే కదా. ఇప్పుడు మనకు నచ్చని మనం చూసాము, మనకు నచ్చలేదని చెప్పాము. నచ్చలేదని చెప్పినప్పుడు పక్కవాడు కదా నచ్చాలని అవసరం లేదు కదా. మనకు నచ్చలేదు అందుకు మనం చెప్పాము. తను నువ్వు ఓకేనా, లేకపోతాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతాను అన్నారట ఈవిడ. కానీ వాళ్ళందరూ చెప్పి ఈవిని శాంతపరిచారట. అప్పుడు ఈవిడ హౌస్లో ఉన్నారు. అంతే. ఈ ఈ యొక్క దీంతో సంజన గారికి బిగ్ బాస్, ఎందుకంటే బిగ్ బాస్
సంజన గారిని కొంచెం కొంచెం ఎక్కడెక్కడో ఆవిడని నెగిటివ్ అంటే ఆవిడని కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అసలు ఆవిడని ఆ రోజు 7 గుడ్లు తిన్నారని చెప్పేసి ఆవిడని బయటికి పంపించినట్టు పంపించడం ఏంటి? తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత త్యాగాలు చేయమని చెప్పడం ఏంటి? త్యాగాలు చేయమన్న తర్వాత నలుగురు త్యాగాలు చేసరికి వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఈవిడ వెళ్ళలేక అప్పటి నుంచి ఈవిడ ఆట అనేది పోయింది. లేకపోతే అంతదాకా బాగా ఆడుకుంటూ వచ్చారావిడ. ఆ వా సంజన గారి ఆట పాడవడానికి కారణం బిగ్ బాసే అసలు. ఇది. తర్వాత అక్కడ రీతు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ ఏడుపు నిజమా కాదా కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటది. అసలు నిజంగానే తెలుస్తుంది, నార్మల్‌గా తెలీదు. నిన్న ఎపిసోడ్‌లో మాత్రం డెమోన్ కింద పడినప్పుడు ఒంట్లో బాలేని అప్పుడు మాత్రం ఆవిడ రియల్ ఏడుపు నిజంగా. కానీ ఈరోజు పక్కన కూర్చొని మళ్ళీ ఏడుస్తున్నట్టున్నది. ఏడుస్తుందో కాదో ఏమనేది మనకు అసలు అర్థమే కావటం లేదు ఆవిడది. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పాను. మరి రీతు, డెమోన్ ఎటువంటి ఎటువంటి ఏమీ చేయకుండానే సంజన గారు అలా అంటున్నారా? అంతలాగా గట్టిగా ఉండి నేను సారీ చెప్పను, నేను ఉండలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను అని అన్నానంటే అంతగా ఏమిటా అనేది నాకు ఒకటి ఇది. తర్వాత ఒకటి సంజన గారు నామినేషన్‌లో ఆ విషయం చెప్పకుండా నార్మల్‌గా చెప్పే విధానంగా చెప్పి ఉంటే చాలా బాగుండేది. ఆవిడ ఆ విధంగా చెప్పకపోవడం వల్లనే మెయిన్ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయిందని నా ఉద్దేశం. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.